తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మీరు ప్రీవియస్ ఫార్మా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పారు, మంచి రిటర్న్స్ వస్తాయని. అవి ఇప్పుడు చూసుకుంటే బాగా పెరిగాయి. మరి ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందంటారు? ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఏమైందంటే మార్కెట్ చాలా సెక్టర్స్ ఎక్స్పెన్సివ్ అయిపోయాయి. సో ఐటీ అండ్ ఫార్మా పికప్ అవుతున్నాయి. అవి కూడా లాస్ట్ 1-2 మంత్స్లో మంచి రైజ్ వచ్చాయి. బట్ కరెంట్ సిచ్యువేషన్లో చూస్తే ఈ సెక్టర్ రొటేషన్లో ఏదైతే లీడర్షిప్ ఇచ్చే అవకాశం ఉన్న రొటేషన్లో మనం చూస్తుంటే బ్యాంకింగ్ సెక్టర్ అండర్ వాల్యూడ్గా ఉంది. అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం రీజనబుల్ ఉంది. నాకు ఎలా తెలుసు అంటే ప్రైస్ ఎర్నింగ్ రేషియో ఏదైతే యావరేజ్ ప్రైస్ ఎర్నింగ్ రేషియో ఉంటుందో బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి దానికన్నా లోవర్ ఉంది. ఇప్పుడున్న ఎక్స్పెన్సివ్ మార్కెట్ సినారియోలో అండర్ వాల్యూడ్గా ఉన్న సెక్టర్ బ్యాంకింగ్. అండ్ బ్యాంకింగ్ సెక్టర్లో మంచి ఫోకస్ వచ్చే అవకాశం ఉంది. సో మనం బ్యాంకింగ్ సెక్టర్లో ఫోకస్ చేసుకోగలిగితే కరెంట్ సిచ్యువేషన్లో మనకు షార్ట్ టర్మ్ నుంచి మీడియం టర్మ్ వరకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. సార్, మనం ఇప్పుడు పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి అంటే దీంట్లో ఎలా క్రియేట్ చేసుకోవాలంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం బ్యాంకింగ్ సెక్టర్లో ఫోకస్ చేయాలంటే 3 ఆప్షన్స్ ఉంటాయి. మనం ఒకటి బ్యాంకింగ్ స్టాక్స్ లైక్ ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇది ఒక మెథడ్. డైరెక్ట్గా మనం లార్జ్ క్యాప్ స్టాక్స్ ఫోకస్ చేయడం, లేదా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ చూసుకోవడం. ఇప్పుడు మనకు స్టాక్ సెలెక్షన్ ఇబ్బంది అనుకోండి, ఈటీఎఫ్ బ్యాంకింగ్ది ఈటీఎఫ్ మనం తీసుకోవచ్చు. బ్యాంక్ బీస్, నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఇస్తుంది బ్యాంక్ బీస్ అని ఈటీఎఫ్ ఉంది, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. అంటే బ్యాంకింగ్ సెక్టర్ రైజ్ అయింది అనుకోండి, ఈటీఎఫ్ కూడా రైజ్ అవుతుంది. సో మన ఈటీఎఫ్ మీద ఫోకస్ చేయొచ్చు. మూడోది ఏంటంటే మన లేమ్యాన్గా మనకి ఏం తెలియదు బట్ బ్యాంకింగ్ రంగంలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటాం. సింపుల్గా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి చేసుకోవడం లేదా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం. ఇది మనకు షార్ట్ టు మీడియం టర్మ్ అంటే నెక్స్ట్ 3 to 6 మంత్స్లో మేబీ అప్ టు 1 year ఆల్సో బ్యాంకింగ్ సెక్టర్లో మంచి స్ట్రెంగ్త్ వచ్చే అవకాశం మాత్రం మనకు కరెంట్ సిచ్యువేషన్లో కనపడుతుంది. సో ఈ 3 ఆప్షన్స్లోకి వెళ్ళి మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఈ పోర్ట్ఫోలియో అనేది మన మార్కెట్ టాప్లో ఉన్నప్పుడు చేయాలా లేదంటే బాటంలో ఉన్నప్పుడు చేయాలా? అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్లో పోర్ట్ఫోలియో క్రియేట్ చేసే అవకాశం కనబడుతుంది. సో ఫస్ట్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పోర్ట్ఫోలియో క్రియేట్ చేయాలంటే స్టాక్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని దానికి ఒక ఎస్ఐపి లెక్క మనకు స్మాల్ కేస్లో క్రియేట్ చేసుకొని పోర్ట్ఫోలియో క్రియేట్ చేసి ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయడం, లేదా మనకు తగిన స్టాక్స్ ఐడెంటిఫై చేసుకొని డైరెక్ట్గా లంసమ్ ఇన్వెస్ట్ చేయడం. బట్ బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళే ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసి ఉన్నారు. ఆ మ్యూచువల్ ఫండ్స్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు అసలు ఏం టెన్షన్ ఉండదు. స్టాక్ మార్కెట్ అంటేనే హార్డ్ వర్క్. యూ నీడ్ టు డూ లాట్ ఆఫ్ రీసెర్చ్, లాట్ ఆఫ్ స్టడీ. దాని తర్వాత రిటర్న్స్ వస్తాయి లేదో గ్యారంటీ లేదు. మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, అతనే అన్ని రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి మనం డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇందులో నాకు ఒక మంచి మ్యూచువల్ ఫండ్ ఒకటి కనిపించింది. ఏంటిదంటే ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రోత్ సంబంధించిన మ్యూచువల్ ఫండ్. మనకు జనరల్గా మ్యూచువల్ ఫండ్ అనగానే ఫస్ట్ ఏ రంగం, బ్యాంకింగ్ రంగం క్లియర్ అయ్యాం. నెక్స్ట్ ఏ మ్యూచువల్ ఫండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏమంటాం బ్యాంకింగ్, ఓకే మనకు బ్యాంకింగ్ అని చెప్పారు, బ్యాంకింగ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి, లేదంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు ఏది చెప్తా చేయడం. అలా కాదండి. మనం ఏంటంటే అన్ని మ్యూచువల్ ఫండ్స్ బ్యాంకింగ్ సంబంధించిన అన్ని డేటా తీసుకొని కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే ఏ మ్యూచువల్ ఫండ్ కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది, అంటే బ్యాడ్ టైమ్స్లో కూడా మనకు గ్రోత్ ఇచ్చింది, అంటే వాళ్ళ పోర్ట్ఫోలియో అలొకేషన్ బాగుంది, అంటే మార్కెట్ పడేటప్పుడు కూడా పెరిగే స్టాక్స్ మీదకు వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నారు ఫండ్స్ని. దట్స్ అ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్. సో అందుకే మనం ఏంటంటే ఒక 5 to 10 years వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫండ్ టు ఫండ్ పర్ఫార్మెన్స్ చూసుకోవడం. అందులో నాకు నచ్చిన పర్ఫార్మెన్స్ ఏంటంటే ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన మ్యూచువల్ ఫండ్ కన్సిస్టెంట్గా గ్రోత్ ఇచ్చింది. మిగతా మ్యూచువల్ ఫండ్స్ అప్ అండ్ డౌన్ చేసింది మధ్యలో. సో దట్ ఈస్ నాట్ సజెస్టబుల్. సో ఇట్ ఈస్ బెటర్ టు స్టిక్ టు మ్యూచువల్ ఫండ్ విచ్ ఇస్ కన్సిస్టెంట్లీ గివింగ్ రిటర్న్స్. ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి యాక్చువల్లీ బ్యాంకింగ్ స్టాక్స్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు, బట్ బెటర్ రిటర్న్స్ ఇచ్చింది ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్. సో బెటర్ టు ఫోకస్ ఆన్ ఎస్బీఐ. ఇది ఒక అండర్స్టాండింగ్. నెక్స్ట్ ఏంటంటే ఫండ్ మేనేజర్.
ఫండ్ మేనేజర్ ఎక్స్పీరియన్స్ కూడా కౌంట్ చేసుకోవాలి, తన క్వాలిఫికేషన్ చూసుకోవాలి. అతను MBA, CFA ఇవన్నీ చేశాడు. హీ హాజ్ ఆల్సో డన్ ఇంజనీరింగ్. సో హీస్ గాట్ బెటర్ అండర్స్టాండింగ్ అండ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 15 years ఎక్స్పీరియన్స్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్, గోల్డ్మెన్ సాక్స్ ఇలాంటి కంపెనీ. సో ఒక అష్యూరెన్స్, ఓకే ద మ్యాన్ యూజ్ హ్యాండ్లింగ్ దిస్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ అ గుడ్ గై అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఈ ఫండ్ స్టార్ట్ అయ్యి లాస్ట్ 10 years అయింది. 10 yearsలో దాదాపుగా 15-16% పర్ యానం రిటర్న్ ఇచ్చింది. ఎస్, మనకు లాస్ట్ 10 yearsలో ఫ్యూ ఇయర్స్ పర్ఫార్మెన్స్ బాగాలేదు స్టాక్ మార్కెట్, అయినా కానీ స్టడీ గ్రోత్ ఇస్తూ మనకు 15-16% కంపౌండింగ్ రిటర్న్ ఇచ్చింది ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్. దట్స్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఈ ఫండ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ₹1,00,000 స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేసిన వారికి ఈరోజు 3,72,000 రూపీస్ కార్పస్ బిల్డ్ అయ్యింది. సో ఇట్స్ ఇన్ అ వెరీ గుడ్ రిటర్న్ ఫర్ ఇన్వెస్టర్ ఇన్ 10 years. సో ఇలాంటి మ్యూచువల్ ఫండ్లో మళ్ళీ పోర్ట్ఫోలియో కూడా మీరు కంపేర్ చేస్తే బ్యూటిఫుల్గా ఉంది. HDFC బ్యాంక్ ఉంది, ICICI బ్యాంక్ ఉంది, SBI ఉంది, కోటాక్ బ్యాంక్ ఉంది. సర్టన్ ప్రపోర్షన్లో డీసెంట్గా అలొకేషన్ చేసి మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన కంపెనీస్, బ్యాంకింగ్ సంబంధించిన కంపెనీస్ అన్నీ ఇన్వెస్ట్ చేసి ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసి దాదాపు 60-64 స్టాక్స్ పోర్ట్ఫోలియోలో ఉంది. సో ఇట్స్ అన్ ఈజీ వే ఫర్ అ లే మ్యాన్, ఈవెన్ ఫర్ ప్రొఫెషనల్స్, బికాస్ మనం అంత డెప్త్కి వెళ్ళి స్టడీ చేయలేం. సో రీటైలర్స్ చేసిన పని ఏంటి అంటే సింపుల్గా మంచి మ్యూచువల్ ఫండ్ స్టడీ చేసుకొని మీరు ఎలాగైనా ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఆ స్టాక్ మీద టోటల్ రీసెర్చ్ చేయాలి. ఓకే, అదే మ్యూచువల్ ఫండ్ మీద చేయండి, ఈజీ అవుతుంది. ఓకే, బట్ స్టిల్ మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఇది ఒక 50% మ్యూచువల్ ఫండ్స్లో 50% స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మన రీసెర్చ్ ఎలా ఉంది ఏంటి, మనం చేస్తున్న వర్క్ ఇన్వెస్ట్మెంట్స్ మంచి రిటర్న్స్ ఇస్తుందా అనేది లాంగ్ టర్మ్లో తెలిసినాక అప్పుడు కావాలంటే మ్యూచువల్ ఫండ్స్లో తగ్గించి ఇండివిజువల్ స్టాక్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బెస్ట్ ఐడియాస్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ బెస్ట్ రిటర్న్స్ అంటే SBI బ్యాంకింగ్ అండ్ Banking. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్వెస్ట్ చేయొచ్చు, తగిన రీసెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే మనకు మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. అన్ని మ్యూచువల్ ఫండ్స్ ప్లాట్ఫామ్ మీద మీకు తగిన రీసెర్చ్ చేసుకోవచ్చు. ఏ మ్యూచువల్ ఫండ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఏంటి వాళ్ళ ఫండ్ మేనేజర్ ఏంటి, ఈ డేటా అంతా మనం చూసుకోవాలి. సో ఆ స్టడీ అంతా చేస్తే కంపారిటివ్ పీర్ కంపారిజన్ ఇవన్నీ కంపేర్ చేస్తే SBI బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ నాకు మంచిగా అనిపించింది. ఈవెన్ ఐఎమ్ ఆల్సో ప్లానింగ్ టు డూ ఇట్ బికాస్ నాకు వేరే దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, దీంట్లో కూడా స్టార్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నాను. థ్యాంక్ యూ సార్.